హిల్స్లో మజ్లిస్కు బీజేపీకి మధ్యనే పోటీ అని టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. జూబ్లీహిల్స్కు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చేసిందేమీ లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కమలం నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు నాంది కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ క్యాండిడేట్ గతంలో ఉన్న క్యాండిడేట్ గుర్తుపెట్టి మీరు మాకే ఓటేయని చెప్పి వాళ్ళు మజ్లిస్ పార్టీ వాళ్ళ ప్రచారం కూడా అసత్యం వస్తుంది. కానీ స్పష్టంగా ఈరోజు జూబ్లీహిల్స్లో ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉందని చెప్పేసి మన కృష్ణరెడ్డి గారు చెప్పారు. ఈరోజు మనం కూడా చెప్తున్నాం, ఇది వాస్తవం కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ ప్రజలను అపరిమితం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అపరిమితం ఏంటంటే మీరు వేరే పార్టీలకు ఓట్లు వేసి మీరు బీజేపీ రాణికం చేస్తే మజ్లిస్ పార్టీకి ఇప్పుడు 7 సీట్ల నుంచి 8 సీట్లు అయ్యాయి. దయచేసి హైదరాబాద్లో మజ్లిస్ ఒక ఏవైతే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఉన్నా దాన్ని ఆపాలంటే బీజేపీకి తీసుకొని రావాలి. ఈ ఆలోచన భావన ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు వచ్చేసింది. చాలా మంది అన్ని వర్గాలు ప్రతి ప్రాంతానికి వచ్చినటువంటి ఒక వ్యక్తులు కూడా ఈరోజు బీజేపీకి గెలిపించామనే